డాక్టర్ అంటే మనకు దేవుడితో సమానం. కానీ అందరూ డాక్టర్లు దేవుళ్ళు కాలేరు. నేటి డాక్టర్లలో 170% మంది కాసుల కకృతి కోసం అనైతిక వైద్యం చేసేవారే. అవసరం లేని చికిత్సలు, సర్జరీలు, భయపెట్టడాలు, పిచ్చి మందుల పేరుతో తిప్పించుకునేవారే ఎక్కువ. సరిగ్గా చెప్పాలంటే జలగలు. కానీ కొంతమంది డాక్టర్లు మాత్రం దేవుళ్ళు. డబ్బులు తీసుకునైనా మంచి వైద్యం చేసేవారు ఉంటారు చూడండి, వారికి దండం పెట్టినా తక్కువే. అదే రూపాయి లేదా ఇచ్చినంత తీసుకుని మంచి వైద్యం చేస్తారు చూడండి, వారు దేవుడి కంటే ఎక్కువ. ఇలాంటి గుడిలేని దేవుడిని మించిన డాక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తే డాక్టర్ రవీంద్ర. అది 1980 కాలం మహారాష్ట్రలోని రైల్వేలో పనిచేస్తున్న బాపురావు కోళే కొడుకే ఈ రవీంద్ర. తన కొడుకు డాక్టర్ అయ్యాడని సంతోషించాడు ఆయన. అంతేకాదు, ఎండి పూర్తి కాగానే ముంబైలోని పెద్ద హాస్పిటల్లో తన కొడుకు ఇంకా పెద్ద డాక్టర్ అవుతాడనేది ఆ తల్లిదండ్రుల ఆశ. కానీ రవీంద్ర వారి ఆలోచనలకు చాలా భిన్నం. తాను చదువుకునే రోజుల్లో మహాత్మా గాంధీ, వివేకానంద, అంబేద్కర్ రచనలు అతనిలో మార్పును కలిగించాయి. ఒకవైపు వైద్య చదువులో టాపర్గా ఉంటూనే సమాజంపై వారి విశ్లేషణ, సలహాలు, దేశాభివృద్ధి కోసం ఏం చేయాలనే దానిపై వారి సూచనలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ దేశంలో చదువుకున్న వాడు, ప్రజల వలన పదవి పొందిన వాడు, పేదల గురించి ఆలోచించిన వ్యక్తి దేశద్రోహితో సమానమనే మాట రవీంద్ర మనస్సు లోతుల్లో నాటుకుపోయింది. అలా పీజీ చదవగానే ఇంటికి చేరుకున్న రవీంద్ర తన తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఓ విషయం చెప్పాడు. నాన్న, నేను పెద్ద హాస్పిటల్లో పనిచేయను. నా జీవితాన్ని పేదల కోసం వెచ్చిస్తాను. నా వల్ల కొన్ని పేద ప్రాణాలు బ్రతికి వారి పిల్లలు గొప్పవారైతే చాలు. నేను ప్రజాసేవ చేసేందుకు వెళతానన్నాడు. తండ్రి కాసేపు కొడుకుకి పల్లె జీవితం గురించి చెప్పాడు. అయినా సరే రవీంద్ర తాను జీవితాన్నే త్యాగం చేయాలనుకుంటే మీరు పల్లెల్లో కష్టాల గురించి చెబుతారేంటి నాన్న? దేశం కోసం తుపాకీ పట్టిన వాడు చావుకు భయపడతాడా? నేను కూడా అంతే అన్నాడు. ఇక కొడుకు మనసు తల్లికి తెలుసు. ఆమె ఏమీ మాట్లాడలేదు, మౌనమే అంగీకారం అనుకున్నాడు. అమ్మను దగ్గరకు తీసుకుని చెప్పాడు. అమ్మ, నన్ను చదివించేందుకు మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కానీ మీలాంటి అమ్మా నాన్నలు గ్రామాల్లో చనిపోతున్నారమ్మా. మంచి తల్లిదండ్రులుగా మీకు పేరు తెచ్చే పని నేను చేస్తానని బ్రతిమలాడాడు. అయినా ఆ తల్లి తన కొడుకు దూరంగా వెళుతున్నాడని చాలా బాధపడింది. చివరకు సరే అని నీ ఇష్టమని దీవించింది. ఇక డాక్టర్ రవీంద్ర రోజు పేపర్లో చదువుతూ ఉండగా మహారాష్ట్రలోని బైరాగర్ గ్రామంలో వైద్య సదుపాయాలు లేక పాము కాటు నుంచి డయేరియా వరకు చిన్న చిన్న రోగాలకు కూడా జనం పిట్టల్లా రాలిపోతున్నారనే వార్త కదిలించేసింది. ఆ వార్త చదవగానే రవీంద్ర మనసులోకి ఓ బుక్ మెదిలింది. అదే డేవిడ్ వెర్నర్ రాసిన వేర్ దెర్ ఈజ్ నో డాక్టర్ అనే బుక్. ఆ పుస్తకం కవర్ పేజీ మీద ఓ పేషెంట్ ని మంచం మీద పడుకోబెట్టి నలుగురు మోసుకొని తీసుకెళ్తూ ఉంటారు. వారి పక్కనే హాస్పిటల్ 30 కిలోమీటర్స్ అవే అని రాసి ఉంటుంది. దీంతో వెంటనే అలాంటి ప్రాంతంలో వైద్యం చేయాలనుకున్నాడు. ఏ డాక్టర్ అయినా సరే ఎండి చదివాక హాయిగా పెద్ద ఆసుపత్రిలో పనిచేయాలనుకుంటారు, అది కూడా 1985లో. అయితే పీజీ చదివినా కూడా తనకు పరీక్షలు చేసిన తర్వాత వైద్యం పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో తెలుసు. సిమ్టమ్స్ ని బట్టి కూడా ట్రీట్మెంట్ చేయగల తెలివి ఉంది. కానీ అనుభవం లేదు కదా. తనకు కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలని డాక్టర్ రవీంద్ర వెంటనే తనకు ఇష్టమైన గురువు ప్రొఫెసర్ జూజు దగ్గరకు వెళ్లారు. సార్, నేను మారుమూల గ్రామంలో వైద్యమే అందుబాటులో లేని చివరి ఊరిలో డాక్టర్ గా పనిచేయాలనుకుంటున్నాను. నా జీవితం మొత్తం వారి దగ్గరే గడపాలనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు ప్రొఫెసర్ నవ్వి వెరీ గుడ్ అన్నారు. కానీ నాకు వసతులే లేని మారుమూల ప్రాంతంలో వైద్యం చేయాలంటే నాకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి? వారికి చికిత్స ఎలా చేయాలని అడిగాడు. అప్పుడు సోనోగ్రఫీ, రక్త మార్పిడి అవసరం లేకుండానే ప్రసవం చేయడంతో పాటు అత్యవసరమైన మందులు, చికిత్సా విధానం గురించి తెలుసుకోమన్నారు. ఆ తర్వాత ఎక్స్రేలు లేకుండా వైద్యం చేయడం, న్యూమోనియా నుంచి డయేరియా వరకు, విటమిన్ లోపం నుంచి పెద్ద జబ్బులను గుర్తించడం వరకు తెలుసుకోవాలని చెప్పాడు. తాను 4 నెలల పాటు తన వెంటే ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేయించారు ఆయన. ఆ తర్వాత గైనకాలజిస్టుల దగ్గర ట్రైనింగ్ తీసుకొని స్వతహాగా మరో 6 నెలలు పనిచేశారు. వేర్వేరు విభాగాల్లో పనిచేసిన ఆయన మందులపై పట్టు సాధించారు. ఆ వెంటనే బైరాగఢ్ కు ఇంటి నుంచి బయలుదేరాడు డాక్టర్ రవీంద్ర. అప్పుడు తండ్రే స్వయంగా తన బ్యాగ్ను మోసుకుంటూ స్టేషన్ కి వచ్చి కొడుకుని దీవించి, నువ్వు మంచి చేస్తానంటే నేను వద్దంటానా? ఎంతైనా తండ్రిని కదా, జాగ్రత్తగా ఉంటే నాకు అదే 10,000 అని ట్రైన్ ఎక్కించాడా తండ్రి. అక్కడి నుంచి అమరావతిలో దిగారాయన. కానీ గ్రామం వెళ్లేందుకు సరైన బస్సులు లేవు. దీంతో చిన్న చిన్న వాహనాలను పట్టుకుంటూ చేరారు. అయితే ఏకంగా 40 కిలోమీటర్లు నడిస్తేనే మీరు బైరాగఢ్ చేరుకుంటారని ఓ వ్యక్తి చెప్పాడు. అది అడవికి దగ్గరగా ఉన్న చివరి గ్రామం. దీంతో ఇక తన మందులు, వైద్య పరికరాలతో పాటు బట్టలు వేసుకొని ఆయన ప్రయాణం చేస్తుండగానే ఓ 2 వ్యక్తులు సాయం చేశారు. అలా 40 కిలోమీటర్లు నడిచారు డాక్టర్. చివరకు గ్రామానికి చేరుకున్న డాక్టర్ రవీంద్ర స్థానికులతో మాట్లాడి కొంత డబ్బు ఇచ్చి ఓ మంచి గుడిసె వేయించుకున్నారు. తాను డాక్టర్ను అని పరిచయం చేసుకుని ఇక్కడే వైద్యం చేస్తానని చెప్పారు. వారంతా కూడా మొదట ఏదో చిన్న డాక్టర్ అయి ఉంటారులే అని భ్రమపడ్డారు. కానీ ఆయన రూపాయే తీసుకుని ఆ రోజుల్లో వైద్యం చేస్తుంటే ఆశ్చర్యపోయారు.
అంతేకాదు మందులు తెప్పించి వారికి తక్కువ ధరకి ఇచ్చేవారు. కానీ తనకు రూపాయి చాలనుకున్నారు ఆయన. లాభం లేకుండా మందులిచ్చారు. అయితే వర్షాకాలంలో ఆ గ్రామంలోని వారే కాకుండా పక్కన దగ్గరలో ఉన్న చిన్న గ్రామాల నుంచి కూడా జనం రావడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే తానొక్కడనే వైద్యం చేయలేనంతగా. అంతేకాదు ప్రసవం చేయించుకోవాలంటే తాను మగ వ్యక్తినని, కొంతమంది ఏకంగా మంచంపై గర్భిణిని పడుకోబెట్టి 40 కిలోమీటర్లు ప్రయాణించి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుని వచ్చేవారు. మరోవైపు తనకు వంట నుంచి ఇతర పనుల వరకు స్వయంగా చేసుకోవడం కుదిరేది కాదు. ఎందుకంటే అంతమంది పేషెంట్లను కూడా ఒక్కడే చూడటం వల్ల రాత్రి పగలు అనే తేడా లేకుండా జనం రావడం మొదలుపెట్టారు. దీంతో తనకు ఓ డాక్టర్ భార్య తోడుగా ఉంటే మరింత సేవ చేయొచ్చనుకున్నారు ఆయన. వెంటనే పేపర్లో ప్రకటన చేశారు. అది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. నా పేరు డాక్టర్ రవీంద్ర, ఎంబీబీఎస్ ఎండి, పల్లెటూరులో వైద్యం చేస్తున్నాను. నాకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి కావాలి. కులాల పట్టింపు లేదు, కానీ 40 కిలోమీటర్లు నడవగలగాలి. 5 రూపాయలతో రిజిస్ట్రేషన్ పెళ్లికి ఒప్పుకోవాలి. నెలకు 400 సంపాదనతో బ్రతకాలి. ఎందుకంటే నేను నెలకి 400 గ్రామంలో సంపాదిస్తాను. రూపాయి మాత్రమే తీసుకుంటానని బ్రాకెట్లో రాశారు ఆయన. ఇటు తల్లిదండ్రులు ఆ ప్రకటన చూసి ఏంట్రా ఇదని కోపడ్డారు. డాక్టర్ చదువుకున్న వారెవరూ కూడా నిన్ను చేసుకోరు. ఈ రోజుల్లో డాక్టర్ అయిన అమ్మాయిలే చాలా తక్కువ. మళ్ళీ నీతో వచ్చి ఈ నరకంలో ఉంటారా అని అన్నారు. కానీ నెల తర్వాత డాక్టర్ స్మిత 40 కిలోమీటర్లు నడుచుకుంటూ తన సర్టిఫికేట్ తో పాటు బట్టలతో ఆ గ్రామానికి చేరుకుంది. అంతే, తన గురించి చెప్పి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని నవ్వుతూ చెప్పింది. తాను కూడా సరేనన్నాడు. అందం కంటే మంచి మనసున్న మీలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే నాకు ఇంకేం కావాలని బంధువుల సమక్షంలో 5 రూపాయలతో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. చివరకు తండ్రి కొంత డబ్బును బలవంతంగా కొడుకుకి ఇచ్చాడు. నీకు ఎంత డబ్బు ఇచ్చినా నీ కోసం తీసుకోవని తెలుసు, పేదలకే ఖర్చు పెట్టుకోమని చెప్పారు ఆయన. అయితే డాక్టర్ స్మితకి 1991 నవంబర్ రాత్రి సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెకు తీవ్రమైన నొప్పితో పాటు లోపల బిడ్డ అడ్డం తిరిగిందని గ్రహించారు ఆయన. గ్రామ ప్రజలు ఆ రాత్రి సమయంలో పోగయ్యారు. మీరు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళనని ఓ రైతు తన ట్రాక్టర్ను తీసుకుని వచ్చాడు. కానీ నేను నా భార్యను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే మళ్ళీ వస్తానో రానో నాకే తెలియదు. ఎందుకంటే మీకు లేని సౌకర్యాలు మేమెందుకు అనుభవించాలి? మీ అందరికీ కూడా మేమిద్దరం ఇంతకంటే ప్రాణాంతక పరిస్థితులలో వైద్యం చేశామన్నాడు ఆ డాక్టర్. చివరకు డాక్టర్ స్మిత పురుడు పోయమని చేపట్టుకుంది. నాకేమీ కాదు, నీకు వైద్యం తెలుసు కదా, ఇదేమన్నా బ్రహ్మ విద్య, మీకు తెలియని వైద్యమా అని ధైర్యం చెప్పింది. చివరకు ధైర్యం చేశారు. ప్రసవం జరిగింది. పండంటి కొడుకు పుట్టాడు. ఇంకేముంది, గ్రామస్తులు మొత్తం తమ ఇంటికే ఓ బంగారు బాబు వచ్చాడని సంబరాలు చేసుకున్నారు. నాటి నుంచి ఆ వైద్య దంపతులు వారికి దేవుడయ్యారు. ఆ తర్వాత తండ్రి ఇచ్చిన డబ్బులతో వ్యవసాయం భూమి కొని మెల్లిగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు ఆయన. తనకు తెలిసిన సైంటిస్టుల దగ్గరకు వెళ్లి చీడా పీడలు లేని మంచి బంగడాలు తెచ్చి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. పురుగు మందులు లేకుండానే పంట పండించే పద్ధతులను వ్యవసాయ అధికారులను రప్పించి రైతులందరికీ మెలకువలు నేర్పించారు. ఒక కొడుకును డిగ్రీ వరకు చదివించి వ్యవసాయం చేసుకోమని భూమి ఇచ్చేశారు. మరో కొడుకుకు మాత్రం మాకు సర్జరీ చేసే ఎక్స్పర్ట్స్ కావాలి, నేను ఎండి, మీ అమ్మ ఎంబీబీఎస్ మాత్రమే, ఈ ప్రాంతానికి సర్జన్ లేడని చిన్న కొడుకును డాక్టర్ను చేశారు. మరో కొడుకును బయటకు పంపించి కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్చుకురమ్మని పంపించారు. ఆ పెద్ద కొడుకు వచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి చేపట్టే కమర్షియల్ పంటలను ఊరందరికీ పరిచయం చేశాడు. అంతేకాదు తినడం కోసం బయట గ్రామం నుంచి కరివేపాకు కూడా కొనాల్సిన అవసరమే లేకుండా ఖాళీ ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో కూరగాయల సేద్యం చేయించి అందరూ ఉచితంగా తీసుకెళ్లే పద్ధతులను సూచించారు. ఆ తర్వాత ప్రతి ఇంట్లో ఒక్కో రకం కూరగాయలు పండించే పద్ధతులను నేర్పించి మెల్లిగా 20 ఏళ్లలోనే ప్రతి గ్రామస్తుడిని ధనవంతుడిని చేశారు డాక్టర్ రవీంద్ర. ఆ గ్రామం విజయాలను తెలుసుకున్న మహారాష్ట్ర మంత్రి అవార్డు ఇచ్చేందుకు ఆ గ్రామానికి చేరుకున్నారు. డాక్టర్ రవీంద్ర కుటుంబాన్ని చూసి మీరు టౌన్కు రండి, మీకు అన్ని వసతులు ఏర్పాటు చేయించి మంచి భవనం ఇస్తాము, మీరు అక్కడ ఉండి ఎక్కువ మందికి సేవ చేయొచ్చని రిక్వెస్ట్ చేశారు. కానీ డాక్టర్ రవీంద్ర మాత్రం మీరు గ్రామానికి మంచి రోడ్డు వేయండి, గ్రామం లోపలే కాదు ఈ గ్రామానికి కనెక్ట్ అయ్యే ప్రతి తండ ప్రతి పల్లెను కలిపేలా రోడ్డు వేస్తే వారే ఇక్కడికి వస్తారు, వారికి రోడ్డు వేసినట్లుంటుంది, నాకు నచ్చిన ఈ ప్రజలతో నేను కూడా హాయిగా ఉంటానని చెప్పారు. అందుకు మంత్రి సమ్మతించి ఏడాదిలోపే మొత్తం రోడ్లు వేయించారు. ఇప్పుడు ఆ గ్రామం మహారాష్ట్రలోనే రిచెస్ట్ విలేజ్. ప్రతి గడప కూడా బంగ్లాతో మెరిసిపోతుంది. 6 స్కూల్స్ ఉన్నాయి, 12 ఇతర హాస్పిటల్స్ కూడా ఏర్పడ్డాయి. డబ్బున్న వారేమో డబ్బు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు, లేని వారు మళ్ళీ డాక్టర్ రవీంద్ర దంపతుల దగ్గరకే వస్తున్నారు. కానీ గ్రామంలో 20 ఏళ్ల పాటు వైద్యం చేసిన ఆయన ఇంకా మధ్యతరగతిగానే ఉన్నారు. కానీ ఆ గ్రామ ప్రజలు మాత్రం వ్యవసాయం చేసి ధనవంతులైపోయారు. ఇక ఎంతో మంది పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని తమకు డాక్టర్ రవీంద్ర దంపతులు ఆదర్శమని చెప్పుకుంటున్నారు. ఇటు చిన్న కొడుకు ఎంఎస్ చదువుకొని అక్కడే హాస్పిటల్ పెట్టేశారు. ఇలాంటి డాక్టర్లకు
గుడి మాత్రమే ఉండదు కానీ నిజమైన దేవుళ్ళు వీరే. ఇక తనను నమ్మి ఓ పేపర్లో ప్రకటన చూసి వచ్చి రవీంద్ర మొహం కూడా చూడకుండానే వచ్చి 3 ముళ్ళు వేయించుకున్న డాక్టర్ స్మిత గొప్పతనం ఎలా లెక్కించగలమో ఎవరూ చెప్పలేరు. అందుకే ఈ దంపతులు ఆ గ్రామానికే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా దేవుళ్ళయ్యారు. మరి ఈ దేవుళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా సెల్యూట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.